హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఓకే, మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? సూర్య, మీరు ఎక్కడికి? ఒక్కోసారి కావ్యకి భగవంతుడు అతని రూపంలో ప్రత్యక్షమైనట్లు మనసు తేలిగ్గా ఉంది. నేను ఇండియాకే. మీ ఫ్లైట్ నెంబర్ చెప్పండి. కావ్య వెంటనే చెప్పింది. మై గుడ్నెస్, నాది అదే ఫ్లైట్. రండి, అలా కాఫీ తాగి వద్దాం. అబ్బా, ఎంత హాయిగా ఉందో మీ గొంతు వింటే. ఒంటరి ప్రయాణం బోర్ అండి. పెళ్లి చేసుకోండి కావ్య, మీ వారు మీ పక్కనే ఉంటారుగా, ముందుకు నడుస్తూ అన్నాడు సూర్య. అక్కడ అన్నయ్య వాళ్ళతో పడ్డాను, ఇక్కడ మీరు మొదలుపెట్టారా? ఇద్దరు ఖాళీగా ఉన్న టేబుల్ చూసుకొని కాఫీతో పాటు శాండ్విచెస్ తెచ్చుకొని కూర్చున్నారు. మీరెక్కడి నుంచి వస్తున్నారు చెప్పలేదు? కావ్య కుతూహలంగా అడిగింది సూర్యని. మా కజిన్ పెళ్ళి న్యూయార్క్లో అంది. అక్కడ పెళ్ళి చేసుకొని డెట్రాయిట్ వెళ్ళాను. అక్కడ పాత ఫ్రెండ్స్ని కలుసుకొని పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ వారం రోజులు ఉన్నాను. నా బిజినెస్కి సంబంధించిన వర్క్ కూడా ఉందిలేండి. అదంతా ఫినిష్ చేసుకొని బయలుదేరాను. ఇలా మీరు ప్రత్యక్షం అవ్వటం ఆశ్చర్యంగా ఉంది. మీరు 6 నెలలు ఉంటారనుకున్నాను. చాలా త్వరగానే వచ్చేస్తున్నారు. నన్ను ఈ చదువులోంచి బయటపడనివ్వరా? అక్కడుంటే నా రీసెర్చ్ పూర్తి అయ్యి డిసర్టేషన్ పూర్తి చేయడం కష్టం. ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఇక్కడ గోల్డ్ షాపింగ్ బాగుంటుందంటారు. మీకు ఇంట్రెస్ట్ లేదా? అడిగాడు సూర్య. లేదు, నాకు షాపింగ్ చేసే ఓపిక లేదు. అయితే మీరు ఇక్కడే కూర్చోండి, నేను అలా తిరిగి చూసి వస్తాను. సూర్య వెళ్ళిపోయాక కుర్చీలో వెనక్కి వాలి ఎప్పుడూ లేనంత నిశ్చింతంగా కూర్చుంది. ఫ్లైట్ 15 గంటలో బయలుదేరుతుందనగా వచ్చాడు సూర్య. పదండి. సూర్య అనౌన్స్మెంట్ అయిపోయింది. దోహా చేరే వరకు కావ్య ప్రతి అడుగు కొలుచుకుంది, ప్రతి నిమిషం లెక్క పెట్టుకుంది. ఇప్పుడు ఆమెకి ఆ స్పృహ లేదు. చెప్పడానికి బోల్డ్ కబుర్లు ఓపిగ్గా వినేందుకు శ్రోత దారి దొరికాడు. కావ్య తన పెళ్లికొడుకుల గురించి నాటకీయంగా వర్ణించి చెబుతుంటే చిరునవ్వు మొహంతో వింటూ ఆనందిస్తున్నాడు సూర్య. మొత్తానికి అన్నయ్య నాకు ఒక స్వయంవరం ఏర్పాటు చేసేలా ఉన్నాడు. కొంపదీసి మిమ్మల్ని వరించాలంటే అర్జునుడిలాగా మృత్యు యంత్రాన్ని కొట్టాలా ఏంటి? అన్నాడు సూర్య. మీరు కూడా ఏంటండి? నేను ఎంత సామాన్యురాలనో నాకు తెలియదా? మత్స్యయంత్రాలు కొట్టనక్కర్లేదు, మనసులో పెట్టుకొని చూసుకునేవాడు వస్తే చాలు. అయినా అవన్నీ అన్నయ్యకే వదిలేశాను. అయితే త్వరలో మంచి పెళ్లి భోజనం కోసం మేము ఎదురు చూస్తూ ఉండొచ్చు అంటారా? కావ్య వెంటనే సమాధానం చెప్పలేదు. తర్వాత కొంతసేపటికి నాకెందుకో గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. పెళ్లి ఖర్చుకి కోట్లు ఖర్చు పెడుతుంటే బాధగా ఉంటుంది. దానికి బదులు బీదవాళ్ళకి కొంతమందికైనా భోజనం పెట్టొచ్చు కదా. ఈ విషయంలో మా ఫ్రెండ్స్తో నాకు ఎప్పుడు వాదనే. వాళ్ళేమో జీవితంలో ముఖ్యమైన విషయం ఎంత గ్రాండ్గా జరిగితే అంత గుర్తుండిపోతుందంటారు. ఇప్పుడు చాలామందిని చూస్తున్నాను, హాల్ డెకరేషన్కి ఎంతో ఖర్చు పెడుతున్నారు. ఒకరితో మరొకరికి పోటీ. నాకైతే ఏ పచ్చని చెట్ల తోటల్లోనూ తాటాకు పందిళ్ళ కింద బాగా దగ్గర బంధువుల మధ్య వాళ్ళ ఆశీస్సులతో సంతోషంగా పెళ్లి చేసుకుంటే చాలదా అనిపిస్తుంది. ఈ విషయమే మీ అన్నయ్య గారితో చెప్పండి, మీ పెళ్ళి అలాగే జరిపిస్తారు. సూర్య సలహా ఇస్తూ అన్నాడు. మా అన్నయ్య సరేలేండి, మొన్న సరదాగా చెప్తే ఒకటే ఎగతాళి చేశాడు. నువ్వు సింపుల్గా అనుకుంటే నిన్ను చేసుకునేవాడు అలా అనుకోవాలి కదే. అతనికి గ్రాండ్గా చేసుకోవాలని ఉంటుంది. నా చెల్లెలి పెళ్ళి ఎక్కడ జరిగినంత గ్రాండ్గా చేయాలని నేను మీ వదిన ప్లాన్ చేస్తుంటే నీకు ఇదేం కోరిక? ఇలా అంటే ఎవరు పెళ్లి చేసుకోరు అంటూ. ఆ తర్వాత కొద్దిసేపు ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు. సూర్య మెల్లగా అన్నాడు. చికాగో వెళ్ళాను. అక్కడ ఒక ఫంక్షన్లో శివానిని చూశాను. శివాని ఎలా ఉంది? కుతూహలంగా అంది కావ్య. బాగానే ఉంది, కొంచెం ఒళ్ళు వచ్చింది. నేను ఇలా అనకూడదేమో, పరాయి స్త్రీ గురించి నోరు జారినట్లు ఆగిపోయాడు సూర్య. పర్వాలేదులేండి, నేనేమీ అనుకోను. మాట్లాడారా? వాళ్ళ పాప వచ్చి నా పక్కన కూర్చుంది. ఆమె వచ్చి పలకరించింది. మనిషిలో చాలా నిదానం కనిపించింది. శివాని, నువ్వు చాలా మారావు అన్నాను అప్రయత్నంగా. తను నవ్వి ఊరుకుంది. పెళ్లి చేసుకునేందుకు బాధపడింది. అందరూ నాలాంటి వాళ్ళే ఉండరు కదా, పెళ్లి చేసుకో సూర్య అనేసి పాపని తీసుకొని వెళ్ళిపోయింది, సమాధానం కోసం ఎదురు చూడకుండానే. కావ్య ఇండియా వచ్చి అప్పటికే 1 నెల రోజులైంది. ఇల్లు క్లీన్ చేసుకుని అన్నీ అమర్చుకొని కారు బ్యాటరీ డౌన్ అయిందాన్ని ఛార్జ్ చేయించుకొని యథాతథంగా తన రొటీన్ పూర్వరూపంలోకి తెచ్చుకోవడానికి చాలా రోజులు పట్టాయి. కొన్ని రోజులు అన్నయ్య దూరంగా వచ్చేసినందుకు, మళ్ళీ ఒంటరితనం తనకి చేరువైనందుకు కావ్య బెంగపడ్డ ఆ రాత్రి పుస్తకాల ముందు కూర్చుని కుదుటపడింది. అయితే ఆమె బలవంతంగా తన మనసుకి తగిలించుకున్న ఆ నిశ్చింత ఎక్కువ రోజులు లేదు. అందుకు కారణం ఆ రోజు శశాంక్ చేసిన ఫోను. సుదీర్ఘ సంభాషణ సారాంశం ఇది.
కావ్య పెళ్లి ప్రపోజల్ శశాంక్ అరవింద్ దగ్గర అనలేదు, అటు అర్జున్తోనూ చెప్పలేదు. అరవింద్ తన బిజినెస్ పార్ట్నర్ అవటం వలన శశాంక్ దూరం ఆలోచించి రేపు బిజినెస్ దెబ్బతింటే తనతో పాటు చెల్లెలు అవస్థ పడుతుందేమో అని, ఇక అర్జున్ డాక్టర్ని మాత్రమే చేసుకునే ఉద్దేశం ఉన్నట్లు తెలియపరచడంతోనూ మౌలి వైపు దృష్టి మళ్ళినా అతను డాక్టరే కావాలనుకోవచ్చు అనుకుంటూ కొన్నాళ్ళు పెళ్లి ప్రస్తావన తేయలేదు. కానీ భార్గవి ద్వారా మౌలి కావ్యను చేసుకునేందుకు సముఖత తెలియజేశాడు. అయితే ఇండియాలో ఉన్న తన పేరెంట్స్ కావ్యను చూసి సమ్మతి తెలియజేస్తే చాలు అని. 2 రోజుల్లో నేను మీ వదిన ఇండియా వస్తున్నాము. మౌలిని నీ చదువు గురించి తనకి ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. పెళ్ళి అయ్యాక నువ్వు పూర్తి చేసి అమెరికా రావచ్చు. నాకు మీ వదినకు అన్ని విధాలా బాగున్నదనిపిస్తోంది. నీకు మౌలి నచ్చాడని మీ వదిన అంది. ఫోన్ పెట్టేశాక కావ్య కదలికలు లేని చిత్తరువులా ఉండిపోయింది. అన్నయ్య, వదిన రావటం హాయిగా ఉంది, కానీ సడన్గా ఈ పెళ్ళి ఏమిటి? మానసికంగా తను సిద్ధంగా లేదు. ఇంకా చదవాలన్న కోరిక హరించుకొని పోయి బుక్స్ తీసి కబోర్డ్లో పెట్టింది. ఎవరితోనైనా ఈ విషయాన్ని పంచుకోవాలి అన్న స్నేహితులు ఎవరు దగ్గరలో లేరు. దీప కూడా దూరంగా వెళ్ళిపోయింది. సూర్యకే ఫోన్ చేయాలి, అది ఇంత రాత్రిపూట బాగుండదు అనుకుంటూ బలవంతంగా నిద్రపోయే ప్రయత్నం చేసింది. కావ్య తెల్లవారగానే ముందుగా సూర్యకి ఫోన్ చేసింది, కానీ అతని ఫోన్ ఎంగేజ్ వచ్చింది. మళ్ళీ గంటకి చేసింది, రింగ్ అయింది, కానీ ఫోన్ తీయలేదు. ఆ సాయంకాలం అలా చాలాసార్లు ప్రయత్నం చేసింది. ఏం మనిషి, ఇంత నిర్లక్ష్యం. అవునులే, నాకేమైనా అతడి స్నేహితుడా ఆత్మీయుడా? చాలా అసహనంగా విసుక్కుంది సూర్యని. ఆ మర్నాడు రాత్రి అన్నయ్య వదిన రావటంలో అంతవరకు పడ్డ అశాంతి ఒక్కసారి దూరమైనట్లు అన్నీ మర్చిపోయింది కావ్య. ఫ్లవర్ వాస్తో వాడిన పూలు తీసి కొత్త పూలు పెట్టే ప్రయత్నంలో ఉంది. భార్గవి వంట ప్రయత్నం చేస్తుంది. శశాంక్ బయటికి వెళ్ళాడు. మౌలి పేరెంట్స్ని ఇవ్వటానికి ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకురావాలని అప్పుడే అడుగుపెట్టాడు సూర్య. ఏమిటి, ఆర్ యు ఓకే అంటూ అతని గొంతు విని వంటింట్లో వంట చేస్తున్న భార్గవి, హాల్లో పూలు అమరుస్తున్న కావ్య ఒకే మాట ఉలిక్కిపడ్డారు. నేను రాత్రి చూశాను మీ మిస్డ్ కాల్స్ని. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? మామూలుగా అసలు ఫోన్ చేయవు కదా. అందుకు ఇప్పుడా రావటం? కోపం దాచుకున్న ప్రయత్నంలో అంది. సారీ కావ్య, మా పేరెంట్స్ వచ్చారు. వాళ్ళకి ఏడాదికి ఒకసారి టెస్ట్ అన్నీ చేయిస్తాను. 2 రోజుల నుంచి ఆ పని మీదే బిజీగా ఉన్నాను. సరే, ఇప్పుడు చెప్పు, ఏమైనా ప్రాబ్లమా? అతని మాట పూర్తి కాకుండానే భార్గవి బయటకు వచ్చింది. ఎవరు కావ్య అంటూ. కావ్య పరిచయం చేయబోలేవు. సూర్య, నువ్వా? మా కావ్య నీకు తెలుసా అంటూ ఆశ్చర్యంగా చూసింది సూర్యవంక. అక్క, మీరా? అంటే మీరు కావ్య వదినా? ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కానట్లు చూస్తూ నిలబడింది కావ్య. రా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఈ అక్కని మర్చిపోయావా? నువ్వు స్టేట్స్లోనే ఉన్నావని ఎవరో చెప్పారు. ఇండియా వచ్చి ఎన్నాళ్ళైంది? భార్గవి కళ్ళల్లో ఆపేక్ష చూడగానే అప్రమేయంగా సూర్యకి తన అక్క గీత గుర్తు వచ్చింది. గీత, భార్గవి మంచి స్నేహితులు. గీత కోసం భార్గవి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా సూర్యకి ఆపేక్ష కబుర్లు చెబుతూ ఉండేది. అదంతా గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. కావ్య ప్రేక్షకురాలిలా చూస్తూ నిలబడింది. నువ్వు స్టేట్స్లో ఉన్నావని తెలిసి నీ అడ్రస్ కోసం చాలా ప్రయత్నించాను. నిన్ను ఇప్పుడైనా చూడగలిగాను. మా కావ్య నీకు తెలుసన్నమాట. ఈ విషయం నాకు కావ్య ఒక్కసారి కూడా చెప్పలేదు. తనకు మాత్రం మన పరిచయాల గురించి తెలియదు కదా. ఇంతకీ ఇండియా చాలా సడన్గా వచ్చారా? ఆఖరికి సూర్య ఉత్కంఠ భరించలేక అడిగాడు. మా కావ్యకి మ్యాచ్ సెటిల్ అయింది. అతని పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోవాలని ఆయన నేను వచ్చాము. పేరెంట్స్ ఎక్కడున్నారు? సూర్య ఏదో ఆలోచిస్తూ వినిపించుకోలేదు. ఏమిటి సూర్య, అమ్మ నాన్న గురించి అడిగితే ఏం మాట్లాడవేం? కంగారుగా అడిగింది భార్గవి. ప్రస్తుతం మెడికల్ టెస్ట్స్ కోసం ఇక్కడే ఉన్నారు. ఇంకో 2 రోజులు ఉంటారు. నువ్వు వెళ్ళేలోగా ఒకసారి వాళ్ళకి కనిపించు. మళ్ళీ అక్కని తిరిగి చూసినంత ఆనందం కలుగుతుంది. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే నీతో వస్తాను. మళ్ళీ రేపంతా బిజీ. తాంబూలాలు తీసుకునే హడావుడి ఉంటుంది కదా. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్నావా? గబగబా కాఫీ కలిపి తీసుకొచ్చి సూర్యకి కావ్యకి ఇస్తూ అంది. సూర్య సమాధానం చెప్పలేదు. ఆయనకి ఆడపిల్లలంటే భయం. వదిన సడన్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ అంది కావ్య. చిన్నప్పటి నుంచి అంతే సూర్య, ఆడపిల్లలతో మాట్లాడటానికే భయపడేవాడు. అయితే నువ్వేం మారలేదన్నమాట. అలాంటి భయాలేమీ లేవు. నువ్వు రెడీ అయితే మా ఇంటికి వెళ్దాం అన్నాడు సూర్య. అలాగే ఉండు, కావ్యకి
ఆపేసి వస్తాను, హఠాత్తుగా ఎందుకో లోపలికి వెళ్ళిపోయింది అనుకుంటూ భార్గవి కావ్యకి చెప్పి 5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. కారులో కూర్చున్న దగ్గర నుంచి భార్గవి కబుర్లు చెబుతూనే ఉంది, మధ్య మధ్య సూర్య విషయాలు తెలుసుకుంటూ. అతను శివానితో జరిగిన తన పెళ్ళి, ఆ తర్వాత ఆయన డైవర్స్ విషయం గురించి చాలా ముక్తసరిగా చెప్పాడు. అలా అయినందుకు భార్గవి చాలా బాధపడింది. ఆ అమ్మాయి కళ్ళు మూసుకుపోయాయి. ఎలాంటి యోగ్యుణ్ణి వదులుకుంటుందా? ఎదురుగా లేని వాళ్ళని గురించి మనం విమర్శించుకోవటం ఎందుకులే అక్క. సూర్యకి ఎవరిని విమర్శించుకోవటం అందులో వాళ్ళ పరోక్షంలో నచ్చదు. సంభాషణ పొడిగించలేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. దీని కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.